వైసీపీ నేత అంబటి రాంబాబు మళ్లీ చిక్కుల్లో పడ్డారు. వైసీపీ హయాంలో మంత్రి హోదాలో సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరిట సాగించిన అక్రమ వసూళ్లపై నమోదైన కేసులో గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం కుమ్మిదిని పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 18లోగా కోర్టులో హాజరు పరచాలని ఆదేశించారు. పోలీసులపై దౌర్జన్యం చేశారంటూ గుంటూరులో నమోదైన కేసులో ఆయనకు నిన్న బెయిల్ లభించింది. దీంతో బాణసంచా కాల్సి సంబరాలు చేసుకుంటున్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు, కార్యకర్తలు మరో కేసులో పీటీ వారెంట్ విషయం తెలిసి నిరాశపడ్డారు. మాజీ మంత్రి అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు పోలీసులు. కోర్టు తీర్పుపై టీడీపీతో పాటు వైసీపీ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరస్వామి గుంటూరు నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. హరీష్, మాజీ మంత్రి అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టులో కొద్దిసేపటి క్రితమే హాజరుపరిచారు. సత్తెనపల్లిలో ఏదైతే ఉందో 2023లో ఏదైతే లక్కీ డ్రాకు సంబంధించి కూడా 200 రూపాయల డబ్బులు పెన్షన్ డబ్బుల నుంచి మినహాయించుకొని టికెట్లు ఇచ్చాడని చెప్పేసి అతని మీద ఆరోపణలు కూడా వెలువెచ్చాయి. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దీంతో అతనిపై ప్రైజ్ కిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ కింద, నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ కేసులో దాదాపు 14 మందిని విచారణ చేశారు. అనంతరం అతని మీద కూడా ఐపీసీ 420, 506, 109, 267 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. దీనిలో భాగంగా పీటీ వారెంట్ వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు మాత్రం ఏదైతే ఉందో అతన్ని కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి అతన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం రాజమండ్రి నుంచి తీసుకొని అతన్ని గుంటూరు కోర్టులో కొద్దిసేపటి క్రితమే హాజరుపరిచిన పరిస్థితి నెలకొంది. ఇరు పక్షాల నుంచి వాదనలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అతనికి బెయిల్ ఇస్తారా, లేదంటే మళ్ళీ ఈ కేసులో కూడా రిమాండ్ విధిస్తారా అనేది ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే 2 కేసుల్లో అతనికి బెయిల్ లభించినా గానీ వైసీపీలో మాత్రం ఏదైతే ఉందో సంబరాలు చేసుకున్నా కానీ అది కొద్దిసేపటికే అది తారుమారైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ కేసులో మాత్రం వాదనలు కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిలో మాత్రం అంతర్మదనం నెలకొంది. వైసీపీలోను టీడీపీలోను ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి నెలకొంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వీరస్వామి.